హలో అండి, అందరు ఎలా ఉన్నారు? మీరందరు బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింప్లీ సౌజన్య. ఈరోజు ఈ వీడియోలో నా ఆఫ్టర్నూన్ రొటీన్ అయితే షేర్ చేసుకుంటున్నాను. అదేనండి, హాఫ్ డేస్ అయితే స్టార్ట్ అయ్యాయి కదా. మార్నింగ్ లంచ్ అనేది ప్రిపేర్ చేయాల్సిన పని లేదు, ఆఫ్టర్నూనే చేస్తున్నాను. ఎందుకంటే పిల్లలు వచ్చేసి ఆఫ్టర్నూన్ 12:30 1 వరకు వచ్చేస్తున్నారు. సో వాళ్ళు వచ్చే ముందే చేద్దామని చెప్పి మార్నింగ్ అయితే లంచ్ అనేది ఏం ప్రిపేర్ చేయలేదు. 1 వీక్ నుంచి అయితే చాలా బిజీగా ఉన్నాము. ఎందుకంటే మామయ్యకి అయితే సర్జరీ అయ్యింది. సో తనైతే ఇప్పుడు బాగానే ఉన్నాడు. ఇంకా డిశ్చార్జ్ చేయలేదు. డిశ్చార్జ్ చేసిన తర్వాత ఎలా ఉంటుంది ఏంటనేది, అసలు ఏం ఆపరేషన్ అయిందనేది మీ అందరితో షేర్ చేసుకుంటాను. సో ఈ వీడియోలోకి వచ్చేస్తే ఈరోజు లంచ్కి అయితే నేను టమాటా కాదండి, దోసకాయ పప్పు అలాగే కాకరకాయ ఫ్రై చేస్తున్నాను. కాకరకాయ ఫ్రై అంటే నేను నార్మల్గా సన్న కట్ చేసి అలా చేస్తుంటాను. అంటే ఇలాంటి పప్పులకు సైడ్ డిష్గా కాకరకాయ ఫ్రై చాలా బాగుంటుంది. కానీ ఈసారి కొంచెం డిఫరెంట్గా చేశాను, కానీ టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. పిల్లలు అసలు ఫస్ట్ ఏంది ఇలా చేస్తున్నావు అన్నారు. తిన్న తర్వాత అయితే ఎంత బాగా మెచ్చుకున్నారు అంటే చాలా బాగా అయిందమ్మా, మళ్ళీ చెయ్యి అని కూడా అన్నారు. సో ఆ రెసిపీ అనేది మీతో ఇక్కడ షేర్ చేసుకుంటున్నాను. సో సమ్మర్ వచ్చేసిందండి, ఎండలు అయితే మండిపోతున్నాయి కదా. ఇక్కడ మీరు చూస్తున్నారు 11 అవుతుంది. 11 o'clock ఎంత ఎండ ఉందో చూడండి. అసలు హాఫ్ డే స్కూల్స్ వచ్చేసాయి కదా. సో పిల్లలు కూడా ఇంకా స్నాక్స్ అనేది ప్రిపేర్ చేయాలి. బట్ ఇప్పుడైతే నాకు టైం లేదు, తర్వాత చేస్తాను. సో పిల్లలైతే జాగ్రత్త అండి, ఎండలో అస్సలు తిరగనివ్వకండి. ఎందుకంటే హాఫ్ డేస్ వచ్చాయని చెప్పి చాలామంది పిల్లలు బయట ఆడుతూ ఉంటారు. మా కాలనీలో చాలామంది పిల్లలు ఆడుతున్నారు, అందుకని మీకు కూడా చెప్తున్నాను. సో టమాటా పప్పుకి సారీ అండి, నాకు టమాటా పప్పు అనే వస్తుంది. దోసకాయ మంది ఇళ్ళల్లో కాకరకాయ తినని వాళ్ళు ఉంటారు. ఈవెన్ పెద్దవాళ్ళు కూడా తినని వాళ్ళు చాలా మంది ఉన్నారు నేను చూసిన వాళ్ళల్లో. సో ఇప్పుడైతే ఎదిగే పిల్లలకి అన్ని వెజిటేబుల్స్ పెట్టాలి. ఒక్కొక్క వెజిటేబుల్స్లలో ఒక్కొక్క విటమిన్స్ మినరల్స్ అనేది ఉంటుంది. సో కాకరకాయ కూడా చాలా అంటే చాలా మంచిది హెల్త్కి. రెగ్యులర్గా కాకుండా వారంకి ఒక్కసారైనా 2 సార్లైనా ఇలా వాళ్ళకు నచ్చే విధంగా డిఫరెంట్ స్టైల్లో టేస్ట్లో చేసామనుకోండి చాలా ఇష్టంగా తింటారు. ఫస్టే మనం ఇంట్లో కాకరకాయ కర్రీ చేస్తున్నామని అస్సలు చెప్పొద్దండి. చెప్పామనుకోండి వాళ్ళు ఇష్టంగా తినరు. కాబట్టి చేసిన తర్వాత చెప్పండి. వాళ్ళకు నచ్చే విధంగా చేసి పెట్టామనుకోండి తినకుండా ఎక్కడికి వెళ్తారు చెప్పండి. మా ఇంట్లో కూడా అలాగే చేశాను. అందుకని ఈరోజు కాకరకాయని రెగ్యులర్గా చేసే విధంగా కాకుండా డిఫరెంట్గా చేశాను. టేస్ట్ అయితే చాలా బాగా అయింది. సో ప్రిపరేషన్ మీకు కూడా చెప్తాను, చూసేసాను. ఇక్కడ దోసకాయ పప్పుకైతే పప్పు కడిగి పెట్టాను కదా, దోసకాయలను కూడా కొంచెం పచ్చిమిర్చి దోసకాయ వేస్తున్నాను. అలాగే కొంచెం కారం పొడి కూడా వేసుకుంటాను, అందుకని కొన్ని పచ్చిమిర్చి తీసుకున్నాను. సో వీటన్నిటిని ఒక్కసారి నేను సాల్ట్ వాటర్ వేసి ఒక 2 minutes అయితే పక్కన పెట్టేస్తాను. సో సాల్ట్ వాటర్ ఎందుకంటే ఇప్పుడు మనం వాడుతున్న వెజిటేబుల్స్ మీద మందులు అయితే చాలా చల్లుతూ ఉంటారు కదా. సో వాటి మీద ఉన్న పెస్టిసైడ్స్ అన్నీ పోవాలంటే కంపల్సరీ సాల్ట్ వాటర్లో మినిమం 2 to 5 minutes అయితే ఉంచాలి. దోసకాయలు కట్ చేసి కుక్కర్లో అయితే వేసేసాను. పచ్చిమిర్చి, కారము, పసుపు, కొద్దిగా ఆయిల్, కొంచెం కరివేపాకు అయితే వేసేసాను. ఆ క్లిప్ అనేది ఇక్కడ మిస్ అయిపోయింది. మిస్ అయిపోయిందంటే నేను వీడియో రన్ అవుతుంది అనుకున్నాను. ఛార్జింగ్ అయిపోవడం వల్ల వీడియో అయితే కంటిన్యూ అవ్వలేదు. సో వాటిని కుక్కర్లో వేసి కుక్కర్ అయితే స్టవ్ మీద పెట్టేశాను. సో నేను వెంటనే కడిగేసుకుంటాను అన్నట్టు. ఏవైతే మనం కటింగ్కి యూజ్ చేసామో ప్లేట్, సిజరు, నైఫ్ అవన్నీ కట్ చేసి వాటి ప్లేస్లో వాటిని పెట్టేస్తున్నాను. సో ఇక్కడైతే సమ్మర్ కదా, చాలా దాహం వేస్తుంది. అందుకని వంట చేస్తున్న మధ్యలోనే నేను ఎన్నిసార్లు వాటర్ తాగుతున్నాను అసలు ఫ్రిడ్జ్లో వాటర్ అయితే తాగమండి. ఇలా కుండలో పెట్టుకున్న నీళ్ళే వాడుతూ ఉంటాము సమ్మర్ మొత్తం. కానీ ఇంకా కుండ తీసుకురాలేదు, అందుకని రాగి బిందెకి ఒక క్లాత్ చుట్టి కింద బేసన్లో వాటర్ పోసి ఆ క్లాత్ ఆ బేసన్లో తడిచేటట్టు పెట్టుకున్నాను. నీళ్ళు అయితే చాలా చల్లగా అవుతున్నాయి. ఎందుకంటే బ్యాక్ సైడ్ డోర్ ఓపెన్ ఉంటుంది కదా, అది గాలి తగిలి ఆ క్లాత్ చల్లగా అయి వాటర్ కూడా చల్లగా అవుతున్నాయి. సో అందుకే ఎక్కువ వాటర్ తీసుకుంటున్నాం. సమ్మర్లో ఎంత ఎక్కువ వాటర్ తీసుకుంటే అంత మంచిది కదా.
కాకరకాయ ఫ్రైకి అయితే ఇక్కడ మసాలా అనేది ప్రిపేర్ చేసుకుంటున్నాను. మసాలాకి ముందు 2 స్పూన్ల ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర తీసుకుంటున్నాను. ధనియాలు అయితే కొంచెం మంచిగా రోస్ట్ చేసిన తర్వాత అందులోనే జీలకర్ర వేసి మళ్ళీ ఒకసారి రోస్ట్ చేసుకున్నాను. ఇక్కడైతే ఆయిల్ వేయలేను, జస్ట్ నార్మల్గానే వేడి చేసుకొని పక్కన తీసేసుకుంటున్నాను. ఇందులోనే ఒక 4 ఎండుమిర్చి, అంటే నాకు నా దగ్గర ఉన్న కాకరకాయలకు తగ్గట్టుగా నేనైతే మిరపకాయలు తీసుకున్నాను. సో 4 అయితే సరిపోతాయి అని చెప్పి వేసుకున్నాను. వాటిని కూడా కొంచెం షాలో ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఎండుమిర్చి చేయగానే ముందుగా మనం కడిగి పెట్టుకున్నాం కదా కొంచెం చింతపండు, అది కూడా వేసి కొద్దిగా ఫ్రై చేస్తున్నాను. సిమ్లో పెట్టేశాను. సో అది ఫ్రై అయ్యేలోపు ఇక్కడ నేను కాకరకాయని అయితే ముందే సాల్ట్ వాటర్లో వేసి ఉంచాను. సో వాటిని అయితే ఇప్పుడు ఒకసారి కడిగేసుకొని మళ్ళీ మంచి వాటర్లో పెట్టుకున్నాను. వాటి మూతులు తోకలు ఉంటాయి కదా, అవి కట్ చేసుకుంటాను. ఇక నేను ఒక మిస్టేక్ చేశాను. ఏంటంటే నేను కాకరకాయలది పొట్టు తీయలేదు. సో పొట్టు తీసేయాలి. సో నేనైతే తర్వాత చూపిస్తాను మీకు. కానీ నిజంగా కర్రీ అయితే చాలా అంటే చాలా బాగా అయింది. ఈ వీడియో మొత్తం నేను చెప్తూనే ఉంటాను ఎంత బాగా అయిందో. పిల్లలకి ఇలాంటివి చేసి పెట్టడం చాలా ఇంపార్టెంట్. చేదు అనేది మన శరీరానికి కావాల్సింది. సో మనం డైరెక్ట్గా తీసుకోలేం కాబట్టి ఇలాంటి కూరగాయలు తీసుకుంటే హెల్త్కి చాలా మంచిది. సో ఇక్కడ నేను ఆ ఎండుమిర్చి అండ్ చింతపండు వేగడం అయిపోయేసరికి అదే ప్లేట్లో అయితే ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. అందులోనే కొంచెం నువ్వులు, ఇక్కడ నువ్వులు వచ్చేసి నేను ఫస్ట్ ధనియాలు తీసుకున్నాను కదా, అదే స్పూన్ లాగా ఒక 3 స్పూన్స్ అయితే నువ్వులు తీసుకున్నాను. నువ్వులు కొంచెం చిటపటలాడిన తర్వాత అవి కూడా తీసి పక్కన ప్లేట్లో పెట్టేసుకొని ఇక్కడ 1 స్పూను పల్లీలు తీసుకున్నాను. సో మా ఇంట్లో అయితే పల్లీలు చాలా ఇష్టపడతారు, అందుకని తీసుకున్నాను. ఇది ఆప్షన్ అండి, మీరు వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. సో ఇవి కూడా సిమ్లో, అంటే కొంచెం సిమ్లో పెట్టేస్తే ఏంటంటే అవి పచ్చిగా ఉంటాయి కదా, మనం హైలో పెట్టామనుకోండి పైన మాడిపోతాయి కానీ లోపల పచ్చి పచ్చిగా ఉంటాయి. సో అక్కడ సిమ్లో పెట్టేసి ఇక్కడ కాకరకాయకి అయితే మొత్తం పొట్టు తీసేసుకుంటున్నాను. సో నేను ఫస్ట్ తీయలేనని చెప్పాను కదా, మధ్యలో గుర్తుకొచ్చేసరికి ఇలా పొట్టు అయితే తీసేసుకుంటున్నాను. సో చాలామంది పొట్టు ఉంచుకొని కూడా తింటారు, కానీ అవి చేదు ఎక్కువ ఉంటుందని చెప్పి నేనైతే పొట్టు తీసేస్తాను. ఇంకో విషయం తెలుసా, అది షుగర్ కంట్రోల్లో ఉండాలంటే కాకరకాయ జ్యూస్ చాలా బెస్ట్ అండి. ఒక ఏజ్ వచ్చేటప్పటికి ఆలోచించే బదులు ఇప్పటి నుంచే అప్పుడప్పుడు, అంటే వారంకి ఒక్కసారైనా కాకరకాయ జ్యూస్ తీసుకుంటే చాలా మంచిది. సో అలాంటివి తీసుకొని వాళ్ళు ఇలా కర్రీ అయితే చేసుకోండి. సో ఇక్కడైతే నేను మొత్తం కాకరకాయల పొట్టు అయితే తీసేసిన తర్వాత ఇలా నేను చూపిస్తున్న విధంగా వాటి చాక్తోని కట్ చేసుకొని లోపల ఉన్న పల్ప్ అంతా తీసేసుకోవాలి. నాకైతే కాకరకాయలో ఉన్న గింజలు అంటే చాలా ఇష్టం, బట్ ఇది కాకరకాయ ఫ్రైకి గింజలు ఉండకూడదు, అందుకని మొత్తంగా తీసేస్తున్నాను. మొత్తంగా తీసి పక్కన పెట్టుకోవాలి. సో ఇక్కడైతే మనకి పల్లీలు అనేది ఇంకా వేగుతూనే ఉన్నాయి. సో మధ్య మధ్యలో నేను చెక్ చేస్తూనే ఉన్నాను, అంటే పల్లీలు కొంచెం టైం పడుతుంది. సో మనం ఇవన్నీ సపరేట్గా ఎందుకు వేయించుకున్నామంటే ఒకటేసారి వేయించుకుంటే కొన్ని వేగుతాయి, కొన్ని వేగవు. సో మనకు అది టేస్ట్ అనేది బాగుండదు, అందుకని చెప్పి నేను ఇలా సపరేట్గా వేయించుకున్నాను. సో ఇక్కడ కాకరకాయలకు అన్ని పల్ప్ అయితే తీసేసాను. ఇప్పుడు మెయిన్ కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ మిక్స్ చేసుకొని లోపల మొత్తం ఇలా కాకరకాయలకు వీడియోలో చూపిస్తున్నట్టు అప్లై చేయాలి. అప్లై చేసి ఒక 2 minutes పక్కన పెట్టేసినాం అనుకోండి, అందులో నుంచి వాటర్ అయితే బయటకు వచ్చి మిగిలిన కాకరకాయలకు కూడా మొత్తము ఉప్పు పసుపు అయితే అప్లై చేసుకొని ఒక 2 నిమిషాలు పక్కకు పెడతాను. ఆ 2 నిమిషాల్లో మనం దోసకాయ పప్పు అయితే ఉడకడం అయిపోయింది, విజిల్స్ వచ్చేసాయి. సో ఇప్పుడైతే పోపు పెట్టేసుకుంటున్నాను. పోపు అయితే చాలా సింపుల్ అండి, అందరూ మీరు వేసుకున్నట్టే వేసుకుంటాను. కొంచెం ఆవాలు, జీలకర్ర, అలాగే ఒక 4 ఎండుమిర్చి, 4-5 వెల్లుల్లిపాయలు కచ్చా పచ్చాగా దంచేస్తాను నేను. అలాగే కొంచెం కరివేపాకు, కొద్దిగా పసుపు అయితే వేసుకుంటాను. ఇంతే, సింపుల్ దోసకాయ పోపు అయితే రెడీ అయిపోయింది.
టమాటో పప్పులో ముందే కారము ఉప్పు అంటే మా టేస్ట్కి తగ్గట్టు వేసేసుకొని కలిపి పక్కన పెట్టుకున్నాను. ఏదైతే మనం పోపు పెట్టుకున్నామో అది కూడా యాడ్ చేసేసి 1 నిమిషం ఉడకబెట్టుకొని పక్కనైతే దించేసుకున్నాను. అదే కడాయిలో కొంచెం ఆయిల్ అయితే వేసుకొని ఏవైతే కాకరకాయలు ఉన్నాయో వాటిని అయితే మనం ఇందులో ఫ్రై చేసుకోవాలి ఫస్ట్. సో నేను ఇక్కడ వచ్చేసి మసాలాకి పల్లీలు నువ్వులు అవన్నీ వేసుకున్నాను కదా, అలాగే ఒక చిన్న కొబ్బరి ముక్క కూడా యాడ్ చేశాను. సో ఇక్కడ 2 నిమిషాలు పెట్టాం కదా, కాకరకాయలో నుంచి వాటర్ అయితే ఎలా వస్తుందో చూడండి. సో ఈ వాటర్ అనేది కొంచెం కాకరకాయని చేదు చేస్తుంది, అందుకనే ఇలా వాటర్ తీసేసామనుకోండి ఎక్కువ చేదు అనేది ఉండదు కాకరకాయలలో. చూసారా వాటర్ ఇలా వస్తుంది. సో వాటర్ అంతా తీసేసిన తర్వాత కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని వీటిని అయితే ఫ్రై చేసుకోవాలి. సో మళ్ళీ నేను వేరే కడాయి ఎందుకని చెప్పి ఓన్లీ పోపే పెట్టాం కదా అని చెప్పి అదే కడాయి అయితే వాడుతున్నాను. సో ఎక్కువ గిన్నెలు ఎందుకు వేసుకోవడము, ఎప్పుడు కిచెన్లోనే ఉండాల్సి వస్తుంది, అందుకని గిన్నెలు ఎంత తక్కువ పడితే అంత మంచిది మనకి. అందుకని చెప్పి ఒకే గిన్నెలో అంటే ఒకటే కడాయిలో పనంతా కానిచ్చేస్తున్నాను. సో కొంచెం జస్ట్ నేను 1 స్పూన్ ఆయిల్ తీసుకున్నాను, అందులో ఏవైతే వాటర్ తీసేసిన కాకరకాయ ఉందో జస్ట్ ఒక 2 మినిట్స్ సిమ్లో అంటే మరీ హైలో కాకుండా మరీ మీడియంలో కాకుండా మీడియం కాదండి మరీ స్లోలో కాకుండా కొంచెం ఫ్రై చేసుకోవాలి. సో ఇవి ఫ్రై అయినంత లోపు మనం మసాలా ఉంది కదా అదైతే మిక్సీ పట్టుకుందాము. సో మిక్సీ కన్నా రోటిలో వేసి దంచుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. సో నేను రోట్లో వేసి దంచుదాం అనుకున్నాను, అప్పుడే మా ఇంట్లో కరెంట్ అయితే పోయింది. కరెంట్ రావడానికి టైం పడుతుందని చెప్పి నేను ఇలా మిక్సీలో వేస్తున్నాను. సో ఇందులోనే కొంచెం ఉప్పు, కొద్దిగా పసుపు, కొద్దిగా కారం వేసాను. ఎందుకంటే ఎండుమిర్చి నేను ఎక్కువ తీసుకోలేదు, ఒక 4 తీసుకున్నాను కాబట్టి కారం వేసుకున్నాను. నేను చెప్పడం మర్చిపోయాను, చింతపండు ఏదైతే మనం ఫ్రై చేసామో అది వీటితో పాటు అయితే మిక్సీ పట్టొద్దు. కొంచెం వీటిని ఫస్ట్ బరకగా పట్టుకున్న తర్వాత ఆ చింతపండు వేసి మళ్ళీ కొంచెం ఫైన్గా అయితే మరీ పేస్ట్లా కాకుండా మరీ బరకగా కాకుండా అయితే మిక్సీ పట్టుకోవాలి. ఇలా వచ్చేసాను చూసారా. సో మనకి కాకరకాయ కూడా ఫ్రై అయిపోయింది, మీకు ఎలా ఉండాలో చూపిస్తాను చూడండి. సో మనకి ఈ కలర్లో వచ్చిన తర్వాత కాకరకాయని అయితే దించేసుకొని ఇందులో స్టఫ్ చేసుకోవాలి ఆ మసాలా అంతా. టేస్ట్ అయితే నిజంగా చాలా అంటే చాలా బాగైంది. ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నా అంటే నిజంగా ఫస్ట్ టైం ట్రై చేశాను, అయినా ఇంత ఎక్సలెంట్గా అవుతుందని అనుకోలేదు. సో దోసకాయ పప్పు కన్నా పెరుగుతో తింటే ఇంకా చాలా, అంటే పెరుగు లాస్ట్కి పెరుగన్నం తింటాం కదా దానికి సైడ్గా పెట్టుకొని తింటే మాత్రం ఎక్సలెంట్గా ఉంది. సో దీనికి వచ్చేసి ఇక్కడ మసాలా కోసం అదే కడాయిలో 1 స్పూన్ అంటే ఎక్కువ ఆయిల్ పట్టలేదు నేను, మొత్తం ఈ ఫ్రై చేయడానికి 2 స్పూన్స్ ఆర్ 3 స్పూన్స్ ఆయిల్ మాత్రమే వాడాను. సో అక్కడ నూనె వేడయ్యే లోపు వీటిలో అయితే స్టఫింగ్ అయితే పెట్టేస్తున్నాను. సో ఇలా మీకు అనిపించవచ్చు ముద్ద వంకాయ లాగా అని, సేమ్ అలాగేనండి, కానీ కొంచెం మసాలా అనేది డిఫరెంట్ ఉంటుంది అంతే. వేడిగా ఉన్నాయి కదా పెడుతుంటే చేతి అనేది కాలుతుంది, అందుకంటే మెల్లిగా పెడుతున్నాను. సో మసాలా అనేది అందులో మొత్తం నిండుగా పెట్టాలి. సో మనం పైనుంచి ఏం వేసుకునేది ఉండదు, మసాలా ఇందులోనే మంచిగా స్టఫ్ చేసుకొని మళ్ళీ ఒకసారి వీటిని ఫ్రై చేసుకోవాలి. సో ఫ్రై చేసేటప్పుడు కూడా ఈ ప్రాసెస్ అంతా మనం సిమ్లోనే పెట్టి చేస్తాం, హైలో కానీ మీడియంలో కానీ ఎక్కడ పెట్టొద్దు. మీకు ఒకవేళ మంట తక్కువ ఉంది అవి వేగట్లేదు అనిపిస్తే జస్ట్ మంటని అడ్జస్ట్ చేసుకొని మళ్ళీ సిమ్లో పెట్టండి. ఎందుకంటే మనం హైలో పెట్టామనుకోండి మాడిపోతుంది, లోపట అయితే కుక్ అవ్వదు. సో పైన చూడడానికి ఏమో కుక్ అయినట్టు అనిపిస్తుంది, లోపల మొత్తం పచ్చిగా ఉంటుంది. లోపల మసాలా అనేది కూడా మనకి మంచిగా ఫ్రై అవ్వాలి ఈవెన్గా. సో ఇక్కడ ఒక్కొక్కటిగా నేను వేసుకుంటున్నాను. అవి ఫ్రై అయ్యేలోపు మిగతా పని అంతా చేసుకుందామని టమాటా పప్పు అయితే ఉంది కదా అది వేరే గిన్నెలోకి అయితే ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. సో వండినట్టు అలాగే గిన్నెలో ఉంచడం నాకు ఇష్టం ఉండదు, అందుకని వేరే దాంట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. అలాగే కూడా ఉంచకూడదు, ఎందుకంటే ఇది సమ్మర్లో అదే గిన్నెలో ఉంచడం వల్ల కూడా మనకి కర్రీస్ కానివ్వండి పాడైపోతుంటుంది, చూడ్డానికి కూడా అంత మంచిగా అనిపించదు. అందుకని వేరే గిన్నెలోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసాను, మిగతా అన్ని చెంకులు అయితే వేసేసుకుంటున్నాను. సో మధ్యలో కర్రీని కూడా చెక్ చేస్తున్నాను. ఇక్కడ ఒక సైడ్ ఫ్రై అవ్వగానే ఇలా స్పూన్తో టర్న్ చేసుకుంటున్నాను. సో మనం అలాగే పెట్టి మర్చిపోతే కూడా మనకి ఒక సైడ్ కుక్ అవుతుంది, ఇంకో సైడ్ కుక్ అవ్వదు, అందుకని మధ్యలో ఇలా చెక్ చేసుకోవాలి.
సో ఇవి ఫ్రై అవుతుంటూనే నేను మిగతా పని అయితే చేసుకుంటున్నాను. సో కిచెన్ కౌంటర్ టాప్ కూడా మొత్తం క్లీన్ చేసుకుంటున్నాను. సో ఈ కర్రీ చేయడానికి మనకి ఫ్రై చేయడానికి టైం పడుతుంది. సో ఆ టైంలో మనం మిగతా పనులు చేసుకున్నాం అనుకోండి, హ్యాపీగా పీస్ఫుల్గా తినొచ్చు. తిన్న తర్వాత మనకి ఎక్కువ గిన్నెలు అనేది కూడా ఉండదు, వేరే వర్క్స్ అనేది ఏమి ఉండవు. అందుకని కిచెన్ కౌంటర్ టాప్ని ఇలా క్లీన్ చేస్తున్నాను. సో కిచెన్ కౌంటర్ టాప్ మ్యాక్సిమం వంట అవ్వగానే ఇలా క్లీన్ చేస్తూ ఉంటాను. అందుకే నా కిచెన్ కౌంటర్ టాప్ కానివ్వండి, కిచెన్ కానివ్వండి ఎప్పుడు నీట్గా ఉంటుంది. సో ఇక్కడ వీడియో మరీ లెంత్ అవుతుందని కొంచెం ఫాస్ట్లో పెట్టాను. సో ఇక్కడైతే నేను ఏం చేస్తున్నానంటే ఒక డబ్బాలో వాటర్ తీసుకొని, అంటే అది నేను కిచెన్ క్లీన్ చేయడానికి వాడతాను, ఆ డబ్బాలో నీళ్ళు తీసుకొని ఆ క్లాత్ని ఒక 2-3 టైమ్స్ డిప్ చేసి మొత్తం కిచెన్ ప్లాట్ఫామ్ అంతా క్లీన్ చేసి, అలాగే మళ్ళీ ఒకసారి డిప్ చేసి క్లాత్ని అంతా మళ్ళీ పచ్చి చేసుకొని స్టవ్ కూడా క్లీన్ చేసుకుంటున్నాను. మీరు ఇక్కడ ఎవరికన్నా కోపం రావచ్చు, ఎందుకంటే స్టవ్ ఆన్ ఉండగా నేనైతే ఇలా తుడుస్తున్నానని. మీకు వస్తుందో లేదో కానీ మా వారికి అయితే కోపం వస్తుంది, ఎందుకంటే స్టవ్ ఆన్ ఉండగా అలా చేయడం కరెక్ట్ కాదని ఆయన తిడుతూనే ఉంటారు నాకు. కానీ ఏం చేద్దాం, మన ఆడవాళ్ళకి పని అయిపోవాలి అంతే కదా. అందుకని కానీ నేను అంత అజాగ్రత్తగా ఉండానండి, కొంచెం కేర్ఫుల్గానే స్టవ్ అనేది పక్కకు పెట్టి మిగతా పని అంతా చేసుకుంటున్నాను. సో క్లాత్ తుడవడం అయిపోగానే దాన్ని ఒకసారి మంచిగా వాష్ చేసి అక్కడే ఆరేసుకుంటాను. ఒక వీక్లీ నేను 2 టైమ్స్ మళ్ళీ కిచెన్ టవల్స్ కానివ్వండి, ఇలా నాప్కిన్స్ అని వేడి నీళ్ళల్లో అయితే ఉతికేసుకుంటాను. సో కిచెన్ కౌంటర్ టాప్ మీదే గిన్నెలు పెట్టేద్దామని చెప్పి ఒక్కసారి ఆ నీళ్ళు లేకుండా మొత్తం తుడిచేసుకొని ఏవైతే చింకుల గిన్నెలు ఉన్నాయో అవన్నీ అయితే క్లీన్ చేసుకుంటున్నాను. అంత మా వాళ్ళు కూడా వచ్చేసారు. సో వాళ్ళు ఫ్రెష్ అయ్యేలోపు మనకు కర్రీ అయితే రెడీ అయిపోతుంది. అందుకని ఫాస్ట్గా అయితే ఇక్కడ గిన్నెలు అనేది క్లీన్ చేసుకుంటున్నాను. వాళ్ళకైతే కాకరకాయ ఈ స్టైల్లో చేస్తున్నానని తెలియదు. సో వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుందో మీరే వినొచ్చు. ఎందుకంటే మా బాబు పాప వచ్చి ఏంటి ఇది కాకరకాయ కర్రీ అని వాళ్ళ పప్పకి రియాక్ట్ అవుతుంది. పప్ప ఏంది ఇలా చేస్తుంది అమ్మ అని చెప్పి. కానీ తిన్న తర్వాత మాత్రం లొట్టలు వేసుకుంటా తిన్నారు. అంత బాగైంది కర్రీ, కంపల్సరీ ట్రై చేయండి. సో ఇక్కడ గిన్నెలు క్లీన్ చేస్తుంటూనే నేను కర్రీని కూడా చూస్తున్నాను మధ్య మధ్యలో, ఎందుకంటే మాడిపోతుంది. ఇంకా జస్ట్ 2 minutesలో మనకి ఫ్రై అయిపోతుంది. సో మిగిలిన మసాలా అంతా వేరే దాంట్లో వేసి మళ్ళీ యూజ్ చేయడానికి అవుతుందని పక్కన అయితే పెట్టేసుకున్నాను. కానీ మా పిల్లలు వచ్చి అది కూడా వేసేసి అమ్మ బాగుంటుంది అనేసరికి అది కూడా వేసాను. చూడండి మనకి కాకరకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. సో ఇదైతే నేను మిగిలిన మసాలా వేయక ముందు. సో ఫ్రై అయిపోయింది, ఇక దించేసేయాలి. ఇక నేనైతే కరివేపాకు లాస్ట్లో యాడ్ చేస్తాను. అంటే నాకు కరివేపాకు కొంచెం క్రంచీగా అంటే ఇష్టము. ముందే వేస్తే మనకి మెత్తగా అయిపోతుంది కదా, అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఇష్టం ఉంటుంది కదా. అంటే కొంచెం మందికి మెత్తగా ఉంటే ఇష్టము, కొంచెం మందికి ఏమో పౌడర్ చేసి వేసుకుంటే ఇష్టము. సో నాకేమో ఇలా క్రంచీగా ఉంటే బాగా అనిపిస్తుంది. మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు క్రంచీగా ఉంటే. కర్రీని చూసి మా బాబు రియాక్షన్ చూడండి. బాబా అది ఎట్లా తినాలి? వంకాయ అది అంటే పెద్దగా ఉందని చూసిన అంతే. వీటి కోసమనే తెప్పించి చూశారా ఎలా రియాక్ట్ అయ్యారు. కానీ టేస్ట్ అయితే చాలా బాగా అయిందండి. కంపల్సరీ మీరైతే ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అప్పుడప్పుడు పిల్లలకి ఇలా సర్ప్రైజ్ చేయాలి. సర్ప్రైజ్ చేసినట్టే కాదు, వాళ్ళు తినే విధంగా కూడా వండితేనే మనం వండిన వంటకి ఫలితము. మనం ఎంత కష్టపడి చేసింది వాళ్ళ కోసమే కదా. సో ఈ రోజు వీడియో అయితే ఇంతేనండి. ఇంతకీ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుని అక్కడ బెల్ సింబల్ని క్లిక్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. ఆన్లో పెట్టుకుంటే నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ అయితే మీకు డైరెక్ట్గా వస్తుంది. ఉంటానండి. ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను. టేక్ కేర్, బాయ్ బాయ్.